బయలెల్లె మేడి మధుసూదన్ రావన్న కాంగ్రెసు జెండాతో కదం తొక్కెను 9వ వార్డులోన కౌన్సిలర్ గా చేతి గుర్తు కోటేసి గెలిపిద్దాము. 9వ వార్డు ఓటర్ మహాశయులకు సోదరిమణులకు మీ మేడి మధుసూదన్ రావు నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, రేపు ఫిబ్రవరి 11వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ యొక్క పూర్తి మద్దతు ఆశీస్సులు కోరుతూ మీ ముందుకు వస్తున్నాను. మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఫలాలు మీ అందరికీ చేరే విధంగా గౌరవ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో మరి ఆయన మద్దతు పలికినటువంటి అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. మరి గతంలో తీసుకున్నట్టయితే మరి గత ప్రభుత్వాల హయాంలో మరి పోయిన 5 సంవత్సరాల కాలంలో మరి వార్డులో నిజంగా కూడా అభివృద్ధి అంతంత మాత్రంగా జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే అభివృద్ధి జరగాలంటే నిధులు కావాలి, నిధులు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇస్తేనే మరి అభివృద్ధి అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి మరి వచ్చిన అరకొర నిధుల్లో కూడా మరి ఎక్కడ కూడా మన వార్డు అభివృద్ధికి నేను రాజీ పడకుండా అయినంతలో ఉన్నంతలో మరి ఎంతో కొంత పనులు చేసి మరి మీ అందరి మన్ననలు పొందాను. మరి పిలిస్తే పలికే నాయకునిగా మీ అందరి వాడిగా గుర్తించి నన్ను ప్రోత్సహించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈరోజు తీసుకున్నట్టయితే మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మెదక్ పట్టణంలో మరి డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారి నాయకత్వంలో మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి పట్టణాభివృద్ధికి మునిపెన్నడూ లేని విధంగా ఈరోజు తీసుకున్నట్టయితే 100 కోట్ల రూపాయల పట్టణాభివృద్ధికి నిధులు వస్తూ ఉన్నాయి. అందులో గౌరవ శాసనసభ్యులు నా అభ్యర్థన మేరకు మరి కోట్లాది రూపాయల నిధులు మన వార్డు కేటాయించారు. ముఖ్యంగా తీసుకున్నట్టయితే దాదాపు మొన్నటికి మొన్న 3 కోట్ల పైచిలుకు నిధులతో మన ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రధాన రహదారులు మొత్తం కూడా మరి టెండర్లు పూర్తయి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరొక 3.5 కోట్ల రూపాయల ప్రతిపాదనలు కూడా మరి ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారు పంపడం జరిగింది. మరి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మన వార్డు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడతా ఉన్నది. ఖచ్చితంగా అధికార పార్టీకి చెందినటువంటి నాయక అభ్యర్థిత్వాన్ని మీరు మన్నించండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఎమ్మెల్యే గారి సహకారంతో, ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మీ అందరి సంక్షేమానికి పాటుపడతాను. అదేవిధంగా ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఎలాంటి ప్రభుత్వ ఫలాలు కానీ మీ అందరికీ అందే విధంగా నేను కృషి చేస్తానని మీ మాట ఇస్తున్నాను. ఖచ్చితంగా నా అభ్యర్థిత్వాన్ని గౌరవించండి, నా అభ్యర్థిత్వాన్ని మన్నించండి, చేతి గుర్తుకు ఓటేయండి, నన్ను గెలిపించండి. మన వార్డును మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి అహర్నిశలు పనిచేస్తానని మీ అందరికీ కూడా ప్రమాణం చేస్తా ఉన్నాను. చేతి గుర్తుపై ఓటేసి మీ మేడి మధుసూదన్ రావును గెలిపించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. బగ మండేటి నిప్పుల తండై ప్రజాసేవ చేయనీకి కదిలినాడురా. మెదకు మున్సిపాలిటీ 9వ వార్డులోన అభివృద్ధిని చూపడానికై వస్తుండు. 2 సార్లు అజంపూర వాసవి నగరు కౌన్సిలర్ గా ఎనలేని సేవ చేసెను. మళ్ళీ కౌన్సిలరు బరిలోన నిలిచెను. బయలెల్లె మేడి మధుసూదన్ రావన్న కాంగ్రెసు జెండాతో కదం తొక్కెను. 9వ వార్డులోన కౌన్సిలర్ గా చేతి గుర్తు కోటేసి గెలిపిద్దాము.